నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేవీ నవరాత్రుల ఉత్సవాలతో దేశంలోని అన్ని ఆలయాలలో అమ్మవారి అలంకారాలు వెలుగొందుతున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న మహిమాన్విత క్షేత్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి కూడా ఒకటి. సాక్షాత్తు దుర్గామాత స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రంలో మహిమాన్వితాలు ఎన్నెన్నో. నిత్యమో భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్న బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వత విశేషాలేంటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. ఇంద్రకీలాద్రి పర్వతంపై దుర్గామాత వెలవడం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. పూర్వం కీలుడనే యక్షుడు చేసిన తపస్సుకు మెచ్చి ఆది పరాశక్తి అయిన దుర్గామాత దర్శనమిచ్చింది. అతని హృదయంపై ఉండేటట్లు అనుగ్రహించింది. కీలుడిని కృష్ణా తీరంలో పర్వత రూపం ధరించి ఉండమని, కృతయుగంలో అసుర సంహారానంతరం అతని హృదయంలో కొలువై ఉంటానని దుర్గామాత వరమిచ్చింది. ఆ ప్రకారం లోక కంటకుడైన మహిషాసురుణ్ణి వధించిన దుర్గాదేవి కీలాద్రి పర్వతంపై వెలిసింది. ఈ కీలాద్రి పర్వతంపైనే ఇంద్రాది దేవతలు అమ్మవారిని స్తుతించారు కాబట్టి ఈ క్షేత్రం ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. సనాతని సృష్టి స్వరూపకారిణి చిదంబరీ కైవల్యదాయిని త్రినేత్రిణి దివ్య త్రిశూలధారిణి నమామి దుర్గాంబికా పాదపంకజం. ప్రథమ శైలపుత్రి, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థికి, పంచమ స్కందమాతేతి, షష్ఠా కాత్యాయనీ చ, సప్తమ కాళరాత్రీతి, మహాగౌరీ షష్టమి, నవమా సిద్ధిదాత్రీతి, నవదుర్గా ప్రకీర్తితా అని వర్ణించారు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ. దుష్ట రాక్షసుడైనటువంటి మహిషాసురుణ్ణి సంహరించినటువంటి దుర్గాదేవి ఇంద్రకీల పర్వతంపై తపస్సు చేసి వరం పొందిన కారణంగా కృతయుగంలో ఆ కీలుడికిచ్చినటువంటి వరం ప్రకారం భూలోకంలో పవిత్ర కృష్ణానది తీరంలో ఉన్నటువంటి ఇంద్రకీల పర్వతం మీద మహిషమర్దిని స్వరూపంలో వెలసిన ఆ తల్లి అందరినీ కరుణిస్తుంది. ఏ జగత్కారక శక్తి అనంత రూపాలతో అనంత రీతులుగా ఈ విశ్వకృత్యాల నడకకు అఖండ తేజస్సుగా దర్శనాన్ని ఇస్తుందో ఆమె కనకదుర్గ జగజ్జనని. ఈ అమ్మే ప్రపంచానికి చూపు, మాట, క్రియ, వెలుగు, పలుకు అన్నీ ఆ తల్లి యొక్క కటాక్షాలే.
సంవత్సర కాలంలో వచ్చేటువంటి అతి పవిత్రమైన ఈ శరన్నవరాత్రుల రోజుల్లో మానవుల్ని మానవులుగా మలచి మంగళకర జీవితాలను రూపొందించేటువంటి మానవాతి మహేశ్వరి విశ్వమాత జగత్ధాత్రికి ఆశ్వయుజ పాడ్యమి నుండి దశమితో పరిసమాప్తమయ్యేటువంటి నవరాత్రి వ్రతాన్ని ఆచరించడం మన సనాతన సంస్కృతి సంప్రదాయం. సర్వరోగోపశమనం సర్వోపద్రవనాశనం శాంతిదం సర్వారిష్టానాం నవరాత్ర వ్రతం శుభం అని స్కాంద పురాణ రీత్యా తెలియజేయడంతో కరిష్యామ వ్రతం మాత నవరాత్ర మనునోత్తమం సహాయం కురుమే దేవి జగదంబ మమ అఖిలం అని ప్రార్థన చేసి ఆ తల్లిని అనుగ్రహించమని కలశ స్థాపన చేస్తాం. సత్యం, జ్ఞానం, ఆనందం, లావణ్యం, పరాక్రమం, ప్రభావం, వినయం, ఔదార్యం, గాంభీర్యం, వాత్సల్యం, కారుణ్యం ఇలాంటి ధర్మాలకు మూలమైనటువంటి ఆ తల్లి అనేక మంత్రాలతో అనేక ముద్రలతో పూజలందుకుంటూ ఉన్నది. కరుణించు మా తల్లి కరుణించవే, కరుణించు మా తల్లి కరుణించవే, సిరులిచ్చే శ్రీదేవి దయసేయవే, నిన్ను కోరినే శరణంటినే, కరుణించు మా తల్లి కరుణించవే, సిరులిచ్చే శ్రీదేవి దయసేయవే. సుందర ప్రకృతి రమణీయతను శోభించే దివ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పర్వతం. ఈ పర్వతం మీద వెలిసిన దుర్గామాత కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా పూజలందుకుంటోంది. ప్రపంచమే ఆమెకు ఆరాధన స్థలం కాబట్టి ఆ తల్లి అనేక దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలలో నదీ తీరాలలో అనేక రూపాలలో విరాజిల్లుతున్నది. పరాత్పరుని సృష్టి సౌందర్యానికి ఆలవాలమైనటువంటి ఈ ప్రకృతిలో వెలసిన దివ్యక్షేత్రాలలో వేదంలా ఘోషించేటువంటి పవిత్ర కృష్ణవేణి నదీ తీరాన సాక్షాత్తు మణిద్వీపంలా విరాజిల్లేటువంటి విజయవాడ నగరాన కనకదుర్గగా ఆ తల్లి ముగ్గురమ్మల మూలపుటమ్మగా విరాజిల్లుతోంది. విశేషవంతమైనటువంటి అలంకారాలతో ఏ దివ్యశక్తి విశిష్టమైనటువంటి సృష్టిని చేయడంలో ప్రవీణురాలో ఆ అధిక శక్తి ప్రకృతి అని పిలువబడుతుందని అర్థం చేసుకోవాలి. అటువంటి ఆది ప్రకృతి స్వరూపమైన ఆ జగన్మాత ఆ సకల చరాచర జగత్తునంతటినీ సృష్టించడం కోసం 5 దివ్య స్వరూపాలను ధరించింది. దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల శక్తికి దుర్గా అని పేరు వచ్చింది. దుఃఖేన గతం సిఖ్యతే ఇతి దుర్గా. సంసారమనేటువంటి విషయ వలయాన్ని తెచ్చి మోక్ష మార్గానికి చేర్చేటువంటి తల్లి దుర్గమ్మ తల్లి అని అర్థం. దుర్గే దుర్గతి నాశిని. దుర్గతులన్నింటినీ నాశనం చేసే ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మన ఎడల ఎల్లవేళలా ఉండాలని ఆ తల్లిని ప్రార్థిద్దాం. దుర్గా నారాయణీస న విష్ణుమాయా శివాసతి నిత్యా సత్యా భగవతి శర్వాణి సర్వమంగళ అంబికా వైష్ణవి గౌరీ పార్వతీ చ సనాతని నామాని కౌదుమోక్తాని సర్వేషాం శుభదాని చ. ఈ నామాలను ఎవరైతే ఈ శరన్నవరాత్రి సందర్భంగా ధ్యానం చేస్తారో వారికి ఆ తల్లి అదృష్ట సహకారిణిగా అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తుంది. జనని శశిహాసిని నాదనాదాంత రసలోలిని రాగరస రూపిణి వేద వేదాంత వనవాసిని జనని శశిహాసిని నాదనాదాంత రసలోలిని రాగరస రూపిణి భక్తి జ్ఞాన
గర్భగుడిలో దుర్గా అమ్మవారు పరమ శోభాయమానంగా దర్శనమిస్తారు. భక్తులకు కొంగు బంగారంగా నిలిచేటువంటి ఈ కరుణామూర్తి కనకదుర్గమ్మ తల్లి యొక్క దివ్యలీలలు ఎన్నో మరెన్నో కథలు కథలుగా చెప్పుకుంటారు. తమని నమ్ముకున్న వారిని రక్షించి వారికి దర్శన భాగ్యాన్ని కూడా ప్రసాదించేటువంటి ఆశ్రిత మందారవల్లి ఈ కనకదుర్గాదేవి. లోక పావని జననీ లోక పావని జన జీవన ఫలదాయిని శౌరీ హృదయ నివాసిని శరణము శ్రీమాదేవి. ఇంద్రకీలాద్రిపై ఉన్న మరో ప్రసిద్ధాలయం మల్లేశ్వర స్వామి ఆలయం. స్వామి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి మీద పరమేశ్వరుణ్ణి కూడా నివాసం ఉండేలా చేయాలనే సంకల్పంతో బ్రహ్మదేవుడు శతాశ్వమేధ యాగాన్ని చేశాడని, ఆ కారణంగా పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిశాడని చెబుతారు. శిలాశాసనాల్లో ఇక్కడున్నటువంటి కథల రీత్యా బ్రహ్మదేవుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై చక్కటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడని చెప్తారు. మల్లెపూలతోటి అర్చించిన కారణంగా ఈ విజయవాడలో అమ్మవారి యొక్క దేవాలయంలో వెలిసినటువంటి ఆ స్వామి మల్లేశ్వర స్వామిగా నేటికి అభిషేకార్చనలు పొందుతున్నాడు. వివిధ రకాలైన పూజలను అందుకుంటున్నాడు. స్వామివారికి వామపక్షాన ఉండవలసినటువంటి కనకదుర్గమ్మ దక్షిణం వైపుగా ఉండి ఎంతో మహిమాన్వితమైనటువంటి శక్తురాలై ఉంది. పాశుపతాస్త్రం కోసం ఆనాడు అర్జునుడు ఈ యొక్క పర్వతం మీదే తీవ్రమైన తపస్సు చేశాడు. వేటగాడి రూపంలో ఉన్నటువంటి పరమశివునితో పోరాడి ఆ యొక్క పాశుపతాస్త్రాన్ని సాధించాడు అర్జునుడు. ఆది శంకరాచార్యులు సాక్షాత్తు ఈ ప్రాంతానికి వచ్చేంతవరకు కూడాను ఇక్కడ ఉన్నటువంటి శక్తి స్థలంలో జంతువధలు చాలా జరుగుతూ ఉండేవి. శంకరుల వారు దేవి యొక్క ఉగ్ర రూపాన్ని శమింపచేయడం కోసం దేవాలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేసి అమ్మవారిని శాంతింపచేశారని ఒక కథనం. ఆనాటి నుంచి బలులు పోయి కుంకుమార్చనలు మాత్రం జరుగుతున్నాయి. ఓం మత్తే భవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమః. ఓం చక్రరాజ మహామంత్ర మధ్యవర్త్యై నమః. ఓం చిదగ్నిగుండ సంభూత సుదేహాయై నమః. ఓం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమః. ఓం మత్తహంస వధూ మందగమనాయై నమః. ఓం వందారుజన సందోహ వందితాయై నమః. ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః. ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః. ఓం అవ్యాజ కరుణాపూర ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते కరుణించు మా తల్లి కరుణించవే కరుణించు మా తల్లి కరుణించవే సిరులిచ్చే శ్రీదేవి దయసేయవే నిన్ను కోరినే శరణంటినే కరుణించు మా తల్లి కరుణించవే
కీలుడు అనేటువంటి పర్వతరాజు ఆ జగన్మాతను ధ్యానించి, అమ్మా నీ అనుగ్రహంతో ఈ కీలక పర్వతం మీద కొలువై ఉండవలసింది అని చెప్పేసి ప్రార్థించినప్పుడు ఆ కీలక తత్పరీత్యా అమ్మవారు అనుగ్రహాన్ని ప్రసాదించి వరాన్ని ఇవ్వటం జరిగింది. అలా కీలుడికిచ్చినటువంటి వరప్రకారంగా దుర్గాదేవి ఈ కీలక పర్వతం మీద కొలువై ఉన్నది. దగత్తకాయమానంగా బంగారపు కాంతితో ప్రకాశిస్తూ శ్రీ కనకదుర్గగా తల్లి వెలసింది. ఇలా కీల పర్వతం మీద వెలసినటువంటి ఆ తల్లి దుర్గమ్మను నిత్యము కూడాను ఇంద్రాది దేవతలందరూ కూడాను చక్కగా వచ్చి అర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టే ఆనాటి నుంచి ఈ కీల పర్వతమే ఇంద్రకీల పర్వతంగా పేరు పొందింది అన్నమాట. పచ్చని పసిడి వర్ణ ముఖంతో సూర్యబింబం లాంటి ఎర్రని కుంకుమతో చిరుదరహాసాన్ని చిందిస్తూ భక్తాభీష్ట వరప్రదాయినిగా ఆ జగన్మాత మనందరికీ కూడాను దర్శనమిస్తుంది. అందుకే ఆ తల్లిని, ఆ కనకదుర్గా దేవిని కనకవర్షం కురిపించిందిట విజయవాడ నగరంలో ఆ తల్లి ఒకనొకప్పుడు. అందుకే కనకదుర్గమ్మ అని చెప్పేసి ఆరాధిస్తూ ఉంటారు ప్రజలంతా కూడా. కనకధరాస్తవాన్ని ఆనాడు ఆదిశంకరాచార్యుల వారు చక్కగా పఠిస్తే ఆ లక్ష్మీదేవి తన యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా ప్రసాదించిందో ఇక్కడ కూడాను కనకదుర్గ కనకవర్షాన్ని కురిపించినటువంటి అద్భుత సంఘటన కూడాను మనకు గుర్తుకొస్తుంది అన్నమాట. ఈ కనక అలంకృత తత్వంలో విరాజిల్లేటువంటి ఈ కనకదుర్గాదేవిని చూసినప్పుడు మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అయిన దుర్గామాత జగజ్జననిగా సర్వపాప హరిణిగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటోంది. మహిమాన్వితమైన దుర్గామాత కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.